గం గణపతియే నమ. శ్రీ గురుభ్యో నమ. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర కరావలంబ స్తోత్రం తెలుగు భావంలో శృంగేరి జగద్గురువులు శ్రీ నృసింహ భారతి స్వామి వారు రచించిన శ్రీ వెంకటేశ కరావలంబ స్తోత్రం ఎంతో శక్తివంతమైనది. స్వామి, సంసార సాగరంలో మునిగిపోతున్నాను, నీ చేయి అందించి నన్ను పైకి లేపు తండ్రి అని ఆర్తితో వేడుకుని అద్భుతమైన ప్రార్థన ఇది. ప్రతిరోజు ఉదయం దీనిని పఠించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది, సకల దరిద్రాలు నశించి ధర్మబద్ధమైన ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ఆ ఆపదముక్కులు వాడి అనుగ్రహం మనందరిపై ఉండుగాక. గోవిందా గోవింద. ఇప్పుడు వెంకటేశ్వర కరావలంబ స్తోత్రంలో 3వ చరణం లేక 3వ శ్లోకం తెలుగు భావంతో. వేదాంత వేద్య భవసాగర కర్ణధార శ్రీ పద్మనాభ కమలార్చిత పాదపద్మ లోకైక పావన పరాత్పర పాపహారిన్ శ్రీ వెంకటేశ మమ దేహి కరావలంబం. వేదాంతములచే తెలియబడేవాడా, సంసారమనే భయంకరమైన సముద్రాన్ని దాటించే నావికుడా, పద్మము నాభియందు కలవాడా, లక్ష్మీదేవి చేత పూజించబడే పాదపద్మములు కలవాడా, లోకాలను పవిత్రం చేసేవాడా, పరమాత్మ పాపాలను నశింపచేసేవాడా, ఓ శ్రీ వెంకటేశ్వర స్వామి, నాకు నీ చేతి ఆసరా ఇచ్చి రక్షించు. ఓం నమో వెంకటేశాయ.